సామ్యవాద ఆచరణలో ఒక దేశానికి మరో దేశానికి భేదముంది. 1980వ దశకం చివరి వరకు కొన్ని ప్రాథమిక అంశాలలో అన్ని కమ్యూనిస్టు దేశాలకు సారూప్యత ఉంది. కమ్యూనిస్టు పార్టీ రాజ్యంలో పాలక పార్టీ అన్ని ప్రభుత్వ అంశాల మీద అధికారం చెలాయిస్తోంది. ఈ దేశాలన్నీ కూడా ఉత్పత్తి వనరులన్నీ రాజ్య అధీనంలో గల ఆర్థిక కార్యకలాపాలన్నింటికీ ప్రభుత్వం నియంత్రించే కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంటాయి. కమ్యూనిస్టు దేశాలు వ్యక్తిగత స్వేచ్ఛ కన్నా సామూహిక ప్రయోజనాలకి అధిక ప్రాధాన్యతనిచ్చాయి. 1898లో మార్కిస్టులు రష్యన్ సోషల్ డెమోక్రటిక్ లేబర్ పార్టీని స్థాపించారు. 1903లో ఇది రెండుగా విడిపోయింది. ఒక గ్రూప్ బోల్విక్కులు, లెనిన్ వీరి నాయకుడు. క్రమశిక్షణాయుతమైన, సుశిక్షితులైన, విప్లవాత్మకమైన కొద్ది మందితో కూడిన కమ్యూనిస్టు పార్టీ ఉండాలనే లెనిన్ వాదనను వీరు సమర్థించారు. 19వ శతాబ్దం ఐరోపా ఖండంలోని అన్ని సోషలిస్టు పార్టీలు మార్క్స్ సిద్ధాంతాలతో ప్రభావితమయ్యాయి. కానీ కాలక్రమేణీ అన్ని పెట్టుబడిదారీ వ్యవస్థని సంస్కరించడానికి మొగ్గు చూపగా రష్యన్ సోషలిస్టు డెమోక్రటిక్ పార్టీ పెట్టుబడిదారీ వ్యవస్థను పూర్తిగా రూపుమాపే దిశగా అడుగులు వేసింది. ది ట్రూమాన్ సిద్ధాంతం ప్రకారం 1947 మార్చి 12న కాంగ్రెస్లో చేసిన ప్రసంగంలో యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు హ్యారీ ట్రూమాన్ ప్రకటించిన విదేశాంగ విధానానికి ఇచ్చిన పేరు. ఇది నేరుగా ప్రస్తావించినప్పటికీ ఐరోపాలో కమ్యూనిజాన్ని విస్తరించే విధానానికి సోవియత్ యూనియన్ ఇచ్చిన ముసుగు హెచ్చరికగా ఉంది. మరో దేశం తన భావజాలం, ప్రభుత్వ వ్యవస్థను బెదిరింపులకు గురిచేసి ఏ దేశానికైనా మద్దతివ్వడానికి జోక్యం చేసుకుంటుందని యునైటెడ్ స్టేట్స్ తెలిపింది. నాటోలోని ఏ సభ్యుడిపైన జరిగిన దాడి తన సొంత దేశానికి వ్యతిరేకంగా జరిగిన దాడిగా పరిగణించబడుతోంది. మొదట గ్రీస్, టర్కీలకు ఆర్థిక, రాజకీయ సహాయాన్ని యునైటెడ్ స్టేట్స్ అందించాయి. రెండు దేశాలు యుఎస్ఎస్ఆర్ సైనిక పరంగా బెదిరించాయి. ఇది బెదిరింపుగా భావించే ఏ దేశానికైనా రాష్ట్రాలు రాజకీయంగా మరియు సైనిక నిబద్ధతను సూచిస్తోంది. దీనివల్ల ప్రచ్ఛన్న యుద్ధం వేడెక్కింది. అలాగే యూరప్ను పునర్నిర్మించడానికి మార్షల్ ప్రణాళికను అమలు చేసింది. దీనికి $13 బిలియన్ ఖర్చయింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత యూరప్ సర్వనాశనమైంది. ఆ దేశం ఆర్థిక, సైనిక బలహీనత ఉన్న పరిస్థితి ఉంది. అందువల్ల పశ్చిమ అమెరికా వైపు కమ్యూనిస్టు విస్తరణ భయం స్పష్టమైంది. కమ్యూనిజం తూర్పు ఐరోపాలో వేగంగా అభివృద్ధి చెందాయి. వారి ప్రభావ వ్యాసార్థాన్ని విస్తరించాయని బెదిరించాయి. టర్కీ, గ్రీస్పై కూడా దాడి చేశాయి. కమ్యూనిస్టు తిరుగుబాట్లతో పోరాడటానికి టర్కీ, గ్రీస్లకు గతంలో గ్రేట్ బ్రిటన్ మద్దతిచ్చింది. ఈ సమూహాలు తమ భౌగోళిక రాజకీయ ప్రాముఖ్యత కారణంగా ఇరు దేశాలలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని అనుకున్నాయి. యుద్ధం తర్వాత యూకేలో ఆర్థిక పరిస్థితి కారణంగా సైనికులకు సహాయం నిలిపివేసింది. గ్రేట్ బ్రిటన్, టర్కీ, గ్రీస్ కమ్యూనిస్టు కక్షలో ఉన్న దేశాల చేతుల్లోకి రాకుండా ఉండడానికి అమెరికాను సహాయం కోరాయి. కమ్యూనిస్టులు జయించిన ప్రతి దేశం డొమినో ప్రభావంలో పొరుగు దేశాల ద్వారా సోవియట్ విస్తరణవాదానికి ఉపగ్రహంగా మారుతుందని అమెరికా భయపడింది. సోవియత్ యూనియన్, గ్రీస్, టర్కీలను జయించడంలో విజయవంతమైతే అది నల్ల సముద్రం, ఏజియన్ ద్వారా ఆసియాతో యూరప్ వాణిజ్యాన్ని నియంత్రించవచ్చని భావించాయి. కమ్యూనిజం బెదిరింపు, ఐరోపా నుంచి యునైటెడ్ స్టేట్స్ను సహాయం కోరడం అమెరికన్ విదేశాంగ విధానంలో మలుపు తిరిగింది. ప్రపంచంలో యునైటెడ్ స్టేట్స్ బాధ్యతలు, దాని భద్రత, స్వేచ్ఛకు హామీ ఇవ్వడం ద్వారా ప్రపంచ శక్తిని సాధించాయి. యునైటెడ్ స్టేట్స్లో ప్రజాస్వామ్యానికి ముప్పు ఉన్నందున ట్రూమాన్ ప్రసంగం రాజకీయ మరియు ఆర్థిక స్థాపనలో ఆందోళన కలిగించింది. అమెరికన్ ప్రజలలో కమ్యూనిస్టుల పట్ల వ్యతిరేకత భావన పెరిగింది. ట్రూమాన్ సిద్ధాంతం ప్రకారం యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం ఈ సమయంలో ఏకైక ప్రపంచ శక్తిగా అవతరించే అవకాశాన్ని కలిగి ఉంది. ట్రూమాన్ సిద్ధాంతం కొన్ని లక్ష్యాలను కలిగి ఉన్నాయి. నల్ల సముద్రంలోని సముద్ర మార్గాల ద్వారా తూర్పు ఐరోపా నుంచి పశ్చిమ ఐరోపా వెళ్లే మార్గంలో సోవియత్ యూనియన్ ఆధిపత్యం చెలాయించకుండా నిరోధించేందుకు ప్రయత్నం చేసింది. యూరప్, ఆసియా మధ్య జలసంధిపై నియంత్రణ సాధించాలని సోవియట్లు టర్కీపై ఒత్తిడి తెచ్చారు. ఈ ప్రాంతాన్ని నియంత్రించే వ్యూహంలో ఏజియన్ సముద్రానికి సరిహద్దుగా ఉన్న గ్రీస్ కీలక దేశం. ఆ సమయంలో గ్రీస్ కమ్యూనిస్టులు సోవియట్ కమ్యూనిస్టుల మద్దతుతో అంతర్యుద్ధం చేస్తున్నారు.